అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ హిమజ్వాల, రచన నంద త్రినాథ్ గారు. మరి కథలోకి వెళ్దామా? టక్ టక్ తలుపు చప్పుడైంది. పరుపు మీద పడుకుని తదేకంగా నవల చదవటంలో మునిగిపోయిన తులసి ఉలిక్కి పడింది. రాత్రి 10 అయింది సమయం. అప్పుడు ఇంత రాత్రప్పుడు ఎవరొస్తారు అనుకుందామె. వెంటనే ఆమెకు శేఖర్ గుర్తొచ్చాడు. 10 రోజుల క్యాంపు తర్వాత ఆ రోజు వస్తున్నట్టుగా చెప్పాడు శేఖర్. ఆ విషయం తను ఎలా మర్చిపోయింది? తన మతిమరుపుకి తలపై చిన్నగా కొట్టుకుందామె. శేఖర్ స్ఫురణకు రాగానే తులసి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. మళ్ళీ టక్ టక్ శబ్దం వినిపించింది. తులసి క్షణం ఆలస్యం చేయలేదు. పరుపు మీద నుంచి దిగ్గున లేచి తలుపు వైపు పరిగెత్తింది. ఆత్రంగా డోరు తెరిచిన ఆమె నిర్ఘాంతపోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తి తన భర్త కాదు, ఎవరో అపరిచితుడు. కళ్ళ వరకు నల్లటి ముసుగు ధరించిన అతన్ని చూడగానే తులసి గుండె వేగంగా కొట్టుకుంది. కెవ్వున అరవబోయి ఆమె నోరు నొక్కి లోపలికొచ్చిన అతడు వచ్చినంత వేగంగా తలుపు గడియ పెట్టాడు. కెవ్వున అరవబోయిన ఆమె నోరు నొక్కి లోపలికొచ్చిన అతడు వచ్చినంత వేగంగా తలుపు గడియ పెట్టాడు. నిశ్చేష్టురాలైంది తులసి. మెరుపు వేగంతో అతడు ఆమె పెడరెక్కలు విరిచి నోటికి ప్లాస్టర్ వేశాడు. ఊహించని అతని చర్యకు చకితురాలైంది ఆమె. అచేతనంగా నిల్చున్న తులసిని అతడు 2 చేతులతో పైకెత్తి పట్టుకుని బెడ్రూమ్ వైపుకు దారి తీశాడు. తులసి అప్రతిభురాలైంది. పాల నురగ లాంటి తెల్లటి నైటీలో అప్సరసలా మెరిసిపోతున్న ఆమె కేసి తమకంగా చూశాడతను. అతడి నరాలు జివ్వుమన్నాయి. మెల్లగా ఆమెను సమీపించాడు. నిస్సహాయంగా అటూ ఇటూ గింజుకుంటున్న తులసి అతన్ని చూసి చిగురుటాకుల వణికిపోయింది. కాంక్షతో కోరికతో బెడ్ మీదకి చేరిన అతడు పైకి లేవటానికి ప్రయత్నించిన తులసిని తన బాహువుల్లో బంధించాడు. ఆమె తన శక్తిని అంతా కూడదీసుకుని ప్రతిఘటించడానికి ప్రయత్నించి విఫలమైంది. నిస్సహాయత ఆమెను ఆవరించింది. క్రమక్రమంగా ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు అతడు. కొద్ది క్షణాలు గడిచాక వచ్చినంత వేగంగా అదృశ్యమైపోయిన అతడికేసి నిస్తేజంగా చూస్తూ ఉండిపోయింది తులసి. మొహం నుంచి ముసుగును వేరు చేశాడు శేఖర్. ఎగిసిపడే జలపాతంలా అతడి మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది. ఈ ప్లాన్తో తులసి చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. తన అంచనా తారుమారు కాకపోతే మర్నాడు తన ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తుంది అనుకున్నాడు శేఖర్. ఆ ఊహ అతన్ని సంతోషంలో ముంచెత్తింది. తులసి రియల్లీ ఐపీటీయు. అతడి మనసు చిన్నగా ఆక్రోశించింది. ఎక్కువ కట్నానికి ఆశపడి పల్లెటూరు పిల్ల తులసిని పెళ్ళాడాడు శేఖర్. ఆమె బేలతనం, బెరుకుతనం అతడు ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రవర్తించడానికి అనుకూలించాయి. పెళ్ళై 3 ఏళ్లైనా తను తండ్రి కాకపోవటానికి లోపం తనలో ఉన్నా అందుకు కారణంగా తులసిని నిందించినప్పటికీ ఆమె మౌనంగానే భరించింది తప్ప ఏనాడు పెదవి విప్పలేదు. అతడి అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూ అతడిపై ప్రేమానురాగాలను కురిపించేది. శేఖర్ తులసి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన స్వార్థానికి ఆమెను బలి చేయాలనుకున్నాడు. ఆ స్వార్థం రాణి రూపంలో అతడికి తారసపడుతుందని ఆమెతో పరిచయం అయ్యే వరకు అతడికి తెలియదు. రాణి అందాల భరిణ, పైగా ఉద్యోగం చేస్తోంది. అన్నిటికంటే శేఖర్ అంటే పిచ్చి ప్రేమ ఆమెకి. ఆమె అందాన్ని తన జీవితాంతం సొంతం చేసుకోవాలనుకున్నాడు శేఖర్. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేయటం వలన వారి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి అది పెళ్లి వరకు దారితీసింది. రాణి ప్రేమలో పూర్తిగా మునిగాక శేఖర్కి తులసిపై ఉన్న కాస్తంత ప్రేమ దూరం అయింది. ఇప్పుడు శేఖర్కి ఆమె శత్రువు. అతడికి ఆమెపై రోజురోజుకి పెరుగుతున్న ద్వేషం తారాస్థాయికి చేరి అది ఆమెను మట్టు పెట్టేంతవరకు వచ్చింది. అయితే శేఖర్ స్వతహాగా భయస్థుడు కావటం వలన తన చేతికి మట్టి అంటకుండా తులసిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అందుకే ట్రైన్ దిగగానే సరాసరి లాడ్జికొచ్చి తను వేసుకున్న పథకాన్ని అమలు చేశాడు శేఖర్. అతడి మనస్సు గతంలోని ఒక సంఘటన వైపు తొంగి చూసింది. ఓ రోజు శేఖర్ తులసి సినిమాకి వెళ్ళారు. ఇంటర్వెల్ అయ్యాక సినిమా మొదలైంది. కాసేపటికి తులసి వెనక సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి పాదాలు ఆమె పిరుదులకు తగిలాయి. అంతే, ఆమె అపర దుర్గ అయింది. ఆమె కుడికాలు చెప్పు ఆ వ్యక్తి చెంపలపై నాట్యం చేసింది. శేఖర్ ఆమె ఉగ్రరూపం చూసి మ్రాన్ పడిపోయాడు.
తెలుసో తెలియకో అతడు చేసిన చిన్న తప్పుకి నువ్వు ఎక్కువగా సీరియస్ కావటం నాకు నచ్చలేదు. హాల్ నుంచి బయటకు వస్తూ అన్నాడు శేఖర్. తులసి అతడికేసి విచిత్రంగా చూసింది. ఇలాంటి తప్పులు మగవాళ్ళు తెలియక చేరు. ఏదో విధంగా పరాయి ఆడవాళ్ళ నుంచి ఆనందం పొందాలనుకునే అలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి, ఆవేశంగా అంది తులసి. శేఖర్కి వెంటనే రాణి గుర్తొచ్చి గతుక్కుమన్నాడు. ఎప్పుడైనా నేను దగ్గర లేనప్పుడు ఎవరైనా నీపై అఘాయిత్యం చేయాలని ప్రయత్నిస్తే నువ్వేం చేస్తావు? ఆమెను ఉడికిస్తూ అడిగాడు శేఖర్. తులసి విస్మయంగా చూసింది. అలాంటి దుర్భర స్థితి ఎదురవుతుందని మీరు ఎలా భావిస్తున్నారు? ఒకవేళ అలా జరిగితే నా శాయశక్తులు రక్షించుకోవటానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నంలో విఫలమైతే నా జీవితానికి చరమగీతం పాడుకుంటానే తప్ప దోషులా మీ ముందు నిలబడను, స్థిరంగా పలికింది తులసి గొంతు. ఆమె దృఢమైన అభిప్రాయానికి విస్తుపోయాడు శేఖర్. తులసి అడ్డు తొలగించుకోవటానికి అతడికి ఇది సరైన మార్గంగా తోచింది. వెంటనే అతడి బుర్రలో మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకోవటం, అది అమలు జరపటం జరిగిపోయాయి. రాణితో గడపబోయే జీవితాన్ని ఊహించుకుంటూ పరుపుపై వాలిపోయాడు శేఖర్. ఇక ఇంటి ముందు జనం గుమిగూడి ఉండడాన్ని చూసి కలవరపడ్డాడు శేఖర్. పరుగులాంటి నడకతో ఇంటికేసి నడిచాడు. అతన్ని గమనించి మూగి ఉన్న జనం చోటిచ్చారు అతడికి. చుట్టుపక్కల వాళ్ళు అతడి వైపు సానుభూతిగా చూడటం అతడు గమనించాడు. అతని మనసు ఒకవైపు కీడు శంకిస్తూ ఉంటే ఎదురుగా దృష్టి సారించాడు. చాప మీద నిర్జీవంగా పడుకొనుంది తులసి. ఆమె తల వెనుక దీపం వెలుగుతోంది. తులసి మొహంలో తాండవిస్తున్న ప్రేత కళను చూస్తూ బోరుమన్నాడు శేఖర్. అతన్ని ఆపటం ఎవరి తరం కాలేదు. శేఖర్ తన నటనకు తనే ఆశ్చర్యపోతున్నాడు. తనంత బాగా నటించగలనని అతను ఎప్పుడు అనుకోలేదు. తులసి మరణం అతడికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. భుజం మీద ఎవరితో చేయిపడేసరికి ఎర్రబడ్డ కళ్ళతో తల తిప్పి చూశాడు శేఖర్. పక్కింటి ఆయన అతన్ని ఓదార్చుతున్నట్టుగా భుజం తట్టుతూ ఒక చేతి ఉత్తరాన్ని అందించాడు. శేఖర్ చూపులు అందులోని అక్షరాల వెంట వేగంగా పరిగెత్తాయి. శ్రీవారికి, ఈ ఉత్తరం మీ చేతికి అందేసరికి నేను ఈ లోకంలో ఉండను. మీ నుంచి శాశ్వతంగా దూరం కావడానికి జరిగిన సంఘటన మీ హృదయాన్ని ఎంత చిత్రవద చేస్తుందో ఊహించగలను. ఒక కామాంధుని కోరిక నా జీవితానికి ముగింపునిస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా అసహాయతను ఆదరించి అర్థం చేసుకుని మీ దరి చేర్చుకోవటానికి సరిపడే విశాల హృదయం మీకున్న మీ అంతటి అమృతమూర్తిని అందుకునే అదృష్టానికి నేను అర్హురాలిని కాను. అందుకే మరణాన్ని శరణం కోరుతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే భర్తగా మీ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ మీ తులసి. తులసి అంటూ శేఖర్ హృదయాంతరాల నుంచి వచ్చిన ఒక పెను కేక గది గోడల్లో ప్రతిధ్వనించింది. చటుక్కున మెలకు వచ్చింది శేఖర్కి. చుట్టూ చూశాడు. తులసి కనిపించలేదు. అది కళ అని తెలిసేసరికి అతడికి నిరాశ నిస్పృహలు ఆవరించాయి. ఆ కళ వాస్తవమైతే ఆ ఊహ అతన్ని ఆనంద డోలికల్లో ఓలలాడించింది. తెల్లవారుజామునొచ్చే కళలు నిజమవుతాయంటారు. అది గుర్తుకు రాగానే 10 ఏనుగుల బలం వచ్చింది అతడికి. ఇక ఇంటి ముందాగిన ఆటోలోంచి దిగి లోపలికి నడిచాడు శేఖర్. అశోకవనంలో సీతలాగా తులసి గడపలో కూర్చుంది. ఆమె కళ్ళు చింత నిప్పుల్లో ఉన్నాయి. చాలాసేపటి నుంచి ఏడుస్తుంది అంటానికి గుర్తుగా ఆమె బుగ్గలపై కన్నీటి చారికలు. ఏం జరిగింది? ఏమీ అరగని వాడిలా అడిగాడు శేఖర్ ఆమె భుజంపై చెయ్యేసి. తులసి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. వెక్కిళ్ల మధ్య జరిగిందంతా చెప్పింది. శేఖర్ అప్రతిభుడు అయ్యాడు. కాదు అయినట్టు నటించాడు. క్రమంగా అతడి మొహంలో రంగులు మారాయి. అతడెవరో నీకు తెలుసా? తులసి ఊహించని ప్రశ్న అది మామూలుగానే అడిగిన అతడి కంఠంలో ఉక్రోషం ఆ మార్పును ఇట్టే కనిపెట్టిందామె. తెలీదు, మెల్లగా చెప్పిందామె. శేఖర్ కళ్ళు నిప్పులు చెరిగాయి. ముక్కు మొహం తెలియని ఓ వ్యక్తి నీపై అఘాయిత్యం చేస్తే అతడెవరో నీకు తెలియదని చెప్తే నమ్మే అంత వెర్రివాణ్ణి కాను. అతడెవరో నీకు బాగా తెలిసిన వాడే ఉండాలి, రెట్టించాడు శేఖర్. తులసి అవాక్కయింది. అతడితో వాదించి ప్రయోజనం లేదని మౌనంగా ఉండిపోయింది. దాంతో రెచ్చిపోయాడు శేఖర్. ఇంతవరకు నా మనసులో నీపై పవిత్రమైనటువంటి ఆరాధనా భావం ఉండేది. ఈ సంఘటనతో అది పూర్తిగా పోయింది. ఈ క్షణం నుంచి నిన్ను నా భార్యగా స్వీకరించడానికి నా మనసు అంగీకరించడం లేదు. మనం విడిపోదాం, లేని గాంభీర్యం మొహంలో తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు శేఖర్. పిడుగుపడ్డట్టుగా అదిరిపడింది తులసి. ఏం చేయాలో ఆమెకు తోచలేదు. ఏ పాపం ఎరగని తనకి అన్యాయం చేయొద్దని కాళ్ళ వేళ్ళ పడిన తులసిని నిర్దయగా వెనక్కి తోశాడు శేఖర్. విస్తుపోయింది ఆమె. ఈ హట్టేసేపు నాటకం నడపడం ఆమెకిష్టం లేకపోయింది. వెంటనే ఆమె చేతిలో ఒక వస్తువు ప్రత్యక్షమైంది. అది ఒక లాకెట్. అంతే, శేఖర్ నిశ్చేష్టుడయ్యాడు. అతడి మస్తిష్కం నిండా ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకున్నాయి.
తను రాణి తీయించుకున్న ఫోటోలతో ఉన్న ఆ లాకెట్ తన మెడలో మాయమై ఆమె చేతిలోకి ఎలా వచ్చింది? క్రమంగా అతడికి జరిగింది బోధపడసాగింది. ఆ రోజు తన ఆమెతో పెనుగులాడేటప్పుడు బహుశా ఆమె దాన్ని చిక్కించుకుని ఉండొచ్చు. తనెంత పొరపాటు చేశాడు. శేఖర్ ఆలోచనలు భంగపరుస్తూ వాకిట ముందు ఆగిన జీబులోంచి దిగిన బూట్లు టకటకలాడించుకుంటూ వస్తున్న పోలీసుల్ని చూసి నిర్భిండుడయ్యాడతను. ఒళ్ళంతా ముచ్చెమటలు బట్టేసినాయి. యూఆర్ మిస్టర్ శేఖర్, తులసి గారి భర్త మీరేనా? అధికారికంగా అడిగాడు ఎస్ఐ. భయంతో వణికిపోతూ యాంత్రికంగా తల ఊపాడు శేఖర్. మీరు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం మీ మిసెస్పై అమానుషంగా ప్రవర్తించినందుకు ఉదయం ఆమె ఇచ్చిన కంప్లైంట్ దృష్ట్యా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు ఎస్ఐ గంభీరంగా. శేఖర్ ఆలోచించసాగాడు. అమాయకంగా కనిపించే ఈ పల్లెటూరి బైతు బెదురుగుడ్డు ఇంత తెలివిగలదా? హిమల్లా చల్లగా ఉండే ఆమె మానసిక చర్య జ్వాలగా అతన్ని బలంగా తాకింది. అతడు ఆలోచనలతో నిమిత్తం లేనట్టుగా శేఖర్ చేతులకు హ్యాండ్ కప్ తగిలించాడు. ఓ కానిస్టేబుల్. అదండి కథ. మరి మొగుడు వేసినటువంటి ప్లాన్ కంటే కూడా ఇంకా భయంకరమైన పెద్ద ప్లాన్ వేసింది భార్య. టిట్ ఫర్ టాట్. అది జరిగింది కథలో. థ్యాంక్ యూ.